డిఎస్సి అభ్యర్థుల విషయంలో నారా లోకేష్ గారు లేకపోతే జేఏసీ నిరుద్యోగి సంఘం వాళ్ళు మాత్రం ఇది ఏదైతే డిఎస్సి మీద ఆరోపణ జరుగుతుందో ఆ ఆరోపణ మొత్తం అవాస్తవం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక డిఎస్సి అభ్యర్థి మాత్రము నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఏకంగా నారా లోకేష్ గారిని ఇంకా టీడీపీ జెండాలు పెట్టుకొని ఇక్కడ నిలబడింది. అసలు ఆవిడ బాధ ఏంటి మనము అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీకు ఇప్పుడు అందరూ ఈ ఏదైతే డిఎస్సి అంటున్నారో ఈ ఏదైతే మీరు అభ్యర్థులు అందరూ మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా నిజం మాట్లాడలేదు, ఇది ఏదైతే ఉంది అంత అబద్ధము అని చెప్పి మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి ఎవరెవరో మంత్రులు లేకపోతే సిస్టమ్ లో ఉన్న వాళ్ళు జేఏసీ నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా సిద్దిక్ అని ఒక అబ్బాయి అయితే డిబేట్లలో కూడా వచ్చి మీరంతా అబద్ధము అవి ఇవి అని మాట్లాడుతున్నారు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అది నిజమేంటి? మీరు గనక మిమ్మల్ని పిలిచి అడిగితే మీ అన్యాయం ఏంటనేది మీ వైపు నుంచి విందామని వచ్చాం. సో మీ వైపు మీ 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 సైడ్ ఆఫ్ వర్షన్ ఏంటనేది చెప్పండి మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మేడం. నేను అధికారులకి అందరికి నమస్తే పెడుతున్నాను. నా పేరు ఉడదాల ప్రభావతి. నా మార్కులు వచ్చేసి 70.75 వచ్చినాయి, 130 ర్యాంక్. నా సర్టిఫికెట్స్ 28. టిఎస్సి లో దేనికి రాశారు? లేకపోతే ఎస్ఏ సోషల్ కి రాశాను మేడం. నాకు కాల్ లెటర్ కూడా వచ్చింది. సర్టిఫికెట్ ఎగ్జామ్ లో మీ ర్యాంక్ ఎంత? 130 ర్యాంక్ మేడం. 130 ర్యాంక్. ఏ కేటగిరీ కింద మీరు? PCA ఉమెన్ కింద. మీకేం ఎందుకు కాల్ లెటర్ 1-on-1 వచ్చాక కూడా మీకెందుకు మీకు జాబ్ రాలేదు? ప్లస్ ఎందుకు దీంట్లో అవకతవకలు జరిగాయని మీరు నమ్ముతున్నారు? అవకతవకలు జరుగుతున్నాయి అనేసి ఒకరు చెప్తే నమ్మేది కాదు మేడం. మేము 11 నెలలుగా అధికారులని న్యాయకుల్ని తిరుగుతున్నాము. అన్ని ఆర్టీఐ ద్వారా, మరి ఎవరో చెప్తే కాదు, అన్ని ఆర్టీఐ ద్వారా మీకు ఇప్పుడు నేను ప్రూఫ్ తో సహా చూపిస్తాను. మీరు సిద్దిక్ అన్నారే, అతన్ని కూడా అడగండి. అతనికి కూడా మేము మా ప్రాబ్లం చెప్పాము. ఒక 1 వీక్ మీరు సార్ కలిసి చెప్తామన్నారు, ఎవరు చెప్పలేదు. అసలు ఇంతవరకు కనీసం ప్రయత్నించారు అధికారులు కలవడానికి కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని కలవడానికి కానీ? మేడం మేము ఫస్ట్ 15th డిఓ ఆఫీస్ కి వెళ్ళామా, హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల జాబ్ కోల్పోయింది అన్నారు. నాకు 17th అట్లా అంజనప్పటికి 20 హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల కోల్పోయింది అన్నారు. విహెచ్ క్యాండిడేట్ వల్ల పోయింది అన్నారు. విహెచ్ క్యాండిడేట్ అతనికంటే మెరిట్ లో అంజనప్పని ఉన్నారు కదా, అతనికి ఎందుకు మీరు జాబ్ ఇవ్వలేదు అంటే అతను ఫేక్ అని చెప్పేస్తారు. అంజనప్ప అనే అతనికి 30% విజన్ ఉంది, అది తక్కువ అని చెప్పి ఇవ్వలేదని చెప్తున్నారు. మరి మీరేమో అది అబద్ధం అంటున్నారు. అతనికి నేను అన్ని విత్ ప్రూఫ్స్ ఫస్ట్ మాట్లాడి నేను విత్ ప్రూఫ్స్ చూపిస్తాను ఒక్కొక్కటి. అతను ఫస్ట్ నుంచి అతనికి అన్యాయమే జరిగింది. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల మేమిద్దరం జాబ్స్ కోల్పోలేదు. అతను జెన్యూనే. అతను ఉండేది విజన్ తక్కువ కాబట్టి ఒక అయ్యే లేదు, అసలుకి హెల్త్ కూడా బాగలేదు. 400 షుగర్. అతని బాడీ ఆర్గాన్స్ కూడా ఒక్కొక్కటి క్షీణిస్తూ ఉన్నాయి. ఇలా జరగడం వల్ల ఈ బాధతో అతని ప్రాణాలు కోల్పోతే బాధ్యత ఎవరిది? అది అధికారులది. ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళది. మమ్మల్ని ఇప్పుడు వెళ్ళండి చేయొద్దండి అంటున్నారా? వీళ్ళందరూ కూడా ఎందుకు వెళ్ళొద్దు చేయొద్దు అంటున్నారు? అది వ్యతిరేక చేస్తున్నామంట అధికారులు. మేము అందరినీ కలిసినాం, లోకేష్ సార్ని కలిసినాం, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు సార్కి తెలుసు, 4 ఎమ్మెల్సీ మొన్న కూడా తమ్మి సరే మేడం అంటే కొత్తగా వచ్చినారు తెలియదు అనేసి ప్రాబ్లం వివరించారు. అవునమ్మా మీరు జెన్యూనే, చేస్తాము లీగల్ గా అంటుంది. లీగల్ గా అంటే అతను ప్రాణాలు కోల్పోయి ఆమె చేస్తాము అంటుంది. మరి ఆమె నమ్మాలని మీరు ఎందుకు అనుకోవట్లేదు? లీగల్ గా ప్రొసీడ్ అయ్యాలంటే మేమే కోర్టుకు వేసినాం మేడం. లీగల్ గా ప్రొసీడ్ అవుతాము. ఇప్పుడు ఒక అధికారి తప్పిదం అనేసి మేము ఆధారాలతో సహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్ రాలేదు, దాన్ని మీరు ఆరోపణ లేకపోతే ప్రూఫ్ తో చెప్తాను. మీ దాని గురించి మాట్లాడదాం ఫస్ట్. ఓకే మేడం, నేను విత్ ఆధారాలతో చూపిస్తాను. ఫస్ట్ 1 by 1. నా పేరు ఉడదాల ప్రభావతి అని చెప్పినాను. నాకు 70.75 మార్క్స్, 130 ర్యాంక్. ఎస్ఏ సోషల్ లో నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది. September 15th జాబ్ వస్తుందనేసి ఉన్నాను. సెలక్షన్ లిస్ట్ లో చూస్తే నా పేరు లేదు. ఎందుకు లేదనేసి డిఓ ఆఫీస్ కి వెళ్ళాను. డిఓ ఆఫీస్ కి వెళ్తే గెరివి అంజనప్ప నాకు హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల జాబ్ పోయింది, మీ ప్లేస్ లో విహెచ్ కమ్ BCA ఉమెన్ ని తెచ్చినారు అని చెప్పేసినారు. ఎందుకు అలాగా అండి? మేము చూసాం, మెరిట్ లిస్ట్ లో చూసాం. ఆమె కంటే ముందు అంజనప్ప అనే వ్యక్తి ఉన్నాడు. ఈ అంజనప్పకి ఎందుకు లేదు, ఈమెకి ఎందుకు ఇచ్చినారు అన్నారు. అతను ఫేక్ అన్నారు. ఎందుకు ఫేక్ అన్నారు? 30% ఉన్నారు. సరే అనేసి మేము కూడా తెలియదు కదా, అంత జల్దీ ఎవరికి ఫ్లాష్ కాదు. కానీ హారిజాంటల్ రిజర్వేషన్ ఇప్పుడు అతనికి 30% ఉందా?
30% కాదు 40%. మీకు విత్ ప్రూఫ్ ఫస్ట్ నుంచి చూపిస్తాం మేడం. అదే విత్ ప్రూఫ్ దీంట్లో మేడం ఇతను జెన్యూన్ అంటే జెన్యూన్ క్యాండిడేట్. అధికారులే అతను పిలిచలేదన్నారు కదా, వీళ్ళంతా మెడికల్ రిపోర్ట్ మెడికల్స్ కి పంపించిన వ్యక్తులు వీళ్ళంతా. సో ఇప్పుడు మీరు ఏదైతే చూపిస్తున్నారో ఇది మెడికల్ కి పంపించిన వాళ్ళు, వీళ్ళంతా మెడికల్ తర్వాత మెరిట్ లిస్ట్ తర్వాత మెడికల్ పంపించిన వాళ్ళు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, వీళ్ళందరూ మెడికల్ పంపించిన వాళ్ళే. వీళ్ళల్లో చూడండి అంజనప్ప, అందరూ చూడండి, అందరు పేర్లు ఉన్నాయి, మేలు బిహెచ్ అన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ ర్యాంక్, అందరివి ర్యాంకులు ఉన్నాయి. సబ్జెక్ట్ అందరివి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇదే అంజనప్పది ర్యాంక్ ఉందా? ర్యాంక్ లేదు. సబ్జెక్ట్ ఏమి మాది పోయింది? లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. ఇంగ్లీష్. ఇది హింట్ కాదా? 31st హింట్ ఇచ్చినారు కదా, ఫస్ట్ మెడికల్ ఎగ్జామ్ లోనే హింట్ ఇచ్చినారు. అందరి ర్యాంక్స్ ఉండడం ఏమి, వాళ్ళకి సబ్జెక్ట్ ఉండడం ఏమి కరెక్ట్ గా, ఇతనికి ర్యాంకు లేదు. సబ్జెక్ట్ ఎస్ఏ సోషల్ ఉందా? సోషల్ లేదు. ఇది హింట్ గా భావించవచ్చు కదా మేము. ఇది ఆర్టీఐ అలా ఇలా వచ్చింది కాదు, మీరు గవర్నమెంట్ ఆర్టీఐ వేసి తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఇది ఆర్టీఐ వేసిండేది, ఆర్టీఐ వేసిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. మరి నేనేదో ఎక్కడో తెచ్చుకొని చెప్పిండే కాదు, ఇది ఆర్టీఐ వేసిండే తీసుకెళ్ళిన నంబర్ ఇక్కడ ఉంది. G7 RTI 2026. ఇదంతా ఒక్కటే లేకపోవడానికి కారణం ఏమి? ర్యాంక్ కానీ సబ్జెక్ట్. అడిగారా ఇక్కడ ఇతని ర్యాంక్ ఎందుకు లేదని ఏమన్నా అడిగారా మీరు? ఇది ఆర్టీఐ ద్వారా వచ్చింది కాబట్టి అధికారులు ఏం అడగలేదు. పొరపాటు జరిగిండొచ్చు అంటారు వాళ్ళు. అనడం పొరపాటు జరిగితే ఇక్కడ కోల్పోయింది ఒక జీవితం కదా, ఉద్యోగం కదా. పొరపాటు జరుగుతుంటే 1, 2 అంటారు, అది వాళ్ళ వర్షన్. ఇదే చెప్పాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇచ్చిన ఆర్టీఐ ప్రకారము దాంట్లో ఎవరైతే అంజనప్ప ఉన్నారో అతని ర్యాంక్ అనేది ఇవ్వకుండా వచ్చారు. అతను డిజర్వ్డ్ క్యాండిడేట్ అని వీళ్ళు అనుకుంటున్నారు కూడా. ఇంకా మెడికల్ కి పంపించారు కదా మేడం, వాళ్ళంతా అంజనప్పని మెడికల్ కి పంపించారు. ఆ లిస్ట్ అంతా పంపించారు. టోటల్ లిస్ట్ మేడం. ఇది కూడా ఆర్టీఐ కోరిందే. ఓకే, ఒక నిమిషం ఆర్టీఐ నంబర్ చూపిద్దాం. ఇది ఆర్టీఐ ద్వారానే వచ్చింది. దాంతో ప్రకారం పాత ఆర్టీఐ నంబర్ తోనే దాంట్లో ఇది కూడా వచ్చింది. ఎవరైతే మెడికల్ కి వెళ్ళారో ఆ మెడికల్ లిస్ట్ సేమ్ లిస్ట్ లో నుంచి. మెడికల్ లిస్ట్ మేడం ఇక్కడ ఉంది చూడండి. అంజనప్ప పేరు ఫస్ట్ పోయినప్పుడు 31st చేయించుకున్నారు. అవును, 31st చేశారు. అప్పుడు 30% వచ్చింది. ఓకే, సో ఈ అంజనప్ప అనే అతనికి 31st ఆఫ్ ఆగస్ట్ 2025 రోజు 30% అని మెడికల్ రిపోర్ట్ వచ్చింది. బట్ దీంట్లో డేట్ ఎక్కడా లేదు కదా, ఇక్కడ చేత్తో వేసారు డేట్. ఓకే, అది అసిస్టెంట్ ప్రొఫెసర్ తో చేయించారు. ఓకే, అతను ఏం చేశాడు మరి ఇక్కడ చూడండి. 20 అంజనప్ప 3rd 9 కలెక్టర్ ఇండివిజువల్ రైజ్డ్ ఆఫ్ గ్రీవెన్స్ కలెక్టర్ అనేసి ఇచ్చాడు. కలెక్టర్ గ్రీవెన్స్ పెట్టుకున్నాడు. గ్రీవెన్స్ పెట్టుకున్నాక 40% ఇచ్చినారు మేడం. హెచ్ఓడి మేడం ఇచ్చినారు. ఇది ఎప్పుడు ఇచ్చారు? ఏ డేట్ లో ఇచ్చారు? ఏ డేట్ అంటే ఇక్కడ చూడండి 3వ తేదీ. సో 31st కి అంటే ఒక 4 రోజుల్లోనే వాళ్ళే కాంట్రిబ్యూట్ చేస్తూ 30% నుంచి 40% కి ఇచ్చారు. ఓకే, 40% ఇచ్చారు. ఇంకొకటి అనంతపురంలో కూడా ధర్నా చేసి వచ్చినారు, విజయవాడలో చేస్తున్నారు. ఆయన కూడా ఏం పట్టించుకోలేదు. నారా లోకేష్ గారు కానీ లేకపోతే సిస్టమ్ వాళ్ళు చూడండి. అంటే మీరు కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవకాశం అన్న వచ్చిందా? పోయినారు దిగిన మేడం. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అలిగేట్ చేసిన వాళ్ళందరూ నారా లోకేష్ గారిని ఆల్రెడీ కలిసి ఆయనకి జరిగిన విషయం మొత్తం కూడా చెప్పారు. ఇక్కడ ఇప్పుడు మనం ఎవరైతే మాట్లాడుతున్నామో అమ్మాయి అన్నమాట 3 సార్లు కలిసినారు. కలిసండి వాళ్ళు కలిసి అంటారు. వాళ్ళు ఎవరేం చేయడం లేదు. ఇది చూడండి, థర్డ్ చేపించుకున్నారా? థర్డ్ చేపించుకున్నప్పుడు కలెక్టర్ ఒక కాపీ పోయింది. ఓకే, డిఓకి ఒక కాపీ పోయింది. ఈ అంజనప్ప కూడా ఏం చేసినాడు, నాకు 40% ఇచ్చినారు మేడం, కృతజ్ఞత అని హెచ్ఓడి మేడం కి చెప్పినారు. మెయిల్ ద్వారా కూడా డిఓ ఆఫీస్ కి ఒకటి వెళ్ళింది. డిఓలు ఏమన్నా అవకతవకలు చేశారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేశారు. ఆ డిఓ ఎవరండి? డిఓ ప్రసాద్ బాబు గారు. ఇప్పుడు కూడా అతనే ఉన్నాడా? లేదు, మొన్ననే రీసెంట్ గా సోమవారము
ఆయూబ్ ఖాన్ సార్ వచ్చినారు డిఓ గారు. అంటే ఎప్పటికప్పుడు ఈ డిఓ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్పులు జరుగుతూనే ఉన్నాయా? మార్పులు జరుగుతున్నాయి. మాకు ఇంకా ఈ ప్రాబ్లం రావడానికి ఇంకొక కారణం ఏమంటే కలెక్టర్ అర్జీ పెట్టుకున్నారు. ఆ కలెక్టర్ వినోద్ కుమార్ సార్ ఉన్నారు. మేము ఈ డిఎస్సి వచ్చేలోపు ఆనంద్ సార్ వచ్చినారు. ఆ సార్ కి మొత్తం మ్యాటర్ తెలియదు. మేము విన్నవించుకున్నా ఈ విధంగానే ప్రాసెస్ లేట్ అవుతుంది, డిఓ వాళ్ళు ఇలా చేశారనేసి. ఇంకొకటి నేను ఆరోపణ కాదనేది అంజనపూర్ 40% ఉందా. నెక్స్ట్ ఇతను చూడండి, కురుమ శ్రీనివాసులు ఇది ఇంకొక అభ్యర్థి. ఓకే, ఉన్నాడు ఈ కురుం శ్రీనివాసులు. ఎంఐ అతని ర్యాంక్ 4269. చూడండి, ఇతను కురుమ శ్రీనివాసులు ఎంఐ ఉంది కదా, ఇతను ఎంఐ లో ఈహెచ్ పోస్ట్ అయితే ఒకటే ఉంది, అదే జిరపకే రావాలా. ఓకే. ఎంఐ క్యాండిడేట్. ఇతను చూడండి, ఓకే, ఫస్ట్ నాట్ అప్ స్టాండ్, అసలు అతను మెడికల్ ఎగ్జామ్ కే వెళ్ళలేదు. నెక్స్ట్ ఏం చేసినాడు, ఇతను కూడా సేమ్ కలెక్టర్ గ్రీవెన్స్ పెట్టుకొని కురుమ శ్రీనివాసులు కలెక్టర్ అర్జీ పెట్టుకొని మెడికల్ ఎగ్జామ్ చేయించుకున్నారు. ఎప్పుడు? అదే 3వ తేదీ చేయించుకున్నారు. కానీ ఇక్కడ చూడండి, నాట్ ఆన్ మెడికల్, నాట్ క్వాలిఫైడ్, డిస్ట్రిక్ట్ నాట్ అటెంప్ట్ అని ఇచ్చినారు. ఇతను ఎలిజిబులే కాదు అసలుకి. నో మెంటల్ ఇల్నెస్. ఎవరైతే ఈ కుమార్ శ్రీనివాసులు అని ఉన్నారో ఆ రిపోర్ట్ లో నో మెంటల్ ఇల్నెస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని క్లియర్ గా ఇచ్చారు. అంటే ఇతను నాట్ వ్యాలిడ్.